హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. నేను ఈ వీడియోలో అయితే కొన్ని వీడియోస్ అయితే రీమిక్స్ అవుతుంటాయి కదా, అట్లా రీమిక్స్ కాకుండా అయితే కొన్ని వీడియోలు అయితే చూపిస్తాను అనమాట. అట్లా రీమిక్స్ ఎందుకైతే ఉంటాయంటే మనం కొన్ని సెట్టింగ్స్ అనేటివి ఆఫ్ చేసుకోము, అవి ఆన్ చేసి ఉంటాయి కాబట్టి అందుకనే అట్లా రీమిక్స్ అవుతుంటాయి. మ్యాక్సిమం ఎక్కువ షార్ట్స్ ఉన్నప్పుడు, లైక్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు మనం చేసే మిస్టేక్స్ అనమాట. మనం షార్ట్స్కి కానీ వీడియోస్కి కానీ మనం కొన్ని సెట్టింగ్స్ ఆఫ్ చేసుకొని పెట్టుకోం. అట్లా పెట్టుకోకుండా ఉన్నందుకు ఏమవుతుందంటే మన సెట్టింగ్స్ అన్నీ ఆన్ ఉంటాయి కాబట్టి మన వీడియోలని, లైక్ మన సాంగ్ని కానీ కొంతమంది షేర్ చేసుకుంటుంటారు. మన సాంగ్స్ని ఎట్లా షేర్ చేసుకుంటారో అట్లనే మన వీడియోస్కి ఇట్లా షేర్ చేసుకొని వాళ్ళ ఛానల్లో రిమిక్స్ చేసుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మన ఒక షార్ట్ పెట్టినాం అనుకోండి, మనం ఒక షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు ఆ షార్ట్కి ఒక 100K లైక్స్, 100K రీచ్ అయింది అనుకోండి, అంటే 1,00,000 మంది చూసారు అనుకోండి. ఆ 1,00,000 మంది చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వీడియోని వాళ్ళ ఛానల్లో రిమిక్స్ చేసుకొని పెట్టుకుంటారు అనమాట. అంటే మన ఫోటో పక్కకి వాళ్ళ ఫోటో, లైక్ మన ఫోటో కింద ఏమైనా నెంబర్ రాయడము, అట్లా ఏమైనా చేసి వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటే మనం ఎట్లా మన ఫేస్ అనేది పబ్లిక్ తెలిసి ఉంటుంది కదా, దానివల్ల వాళ్ళకు కూడా సబ్స్క్రైబర్స్, లైక్స్ వచ్చేటివి ఉంటాయి. నా ఛానల్లో కూడా చాలామంది పెట్టుకున్నారు. కాకపోతే దగ్గర వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వలే. 2 months లోపల ఈ సెట్టింగ్స్ అన్నీ ఆఫ్ చేసి పెట్టుకుంటున్నా. ఇట్లా ఆన్ చేసి ఉన్నాయి నా సెట్టింగ్స్. నేను చూసి షాక్ అయిన అసలుకి. ఆ సెట్టింగ్స్ అట్లా ఆన్ చేసి పెట్టుకోవడం వల్లనే వాళ్ళు అట్లా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి, ఆ సెట్టింగ్స్ అనేటివి మొత్తం ఎట్లా ఆఫ్ చేసి పెట్టుకోవాలనేటివి నేను చెప్తాను. ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళాలండి. ఏం లేదు, చూపిస్తాను ఆగండి. ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, నేను డైరెక్ట్ యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తున్నా. అసలుకి నేను షార్ట్ తీసి పెట్టినా. అయితే ఈ షార్ట్ కింద రిమిక్స్ అనేది ఉండకుండా చూస్తున్నా. చూడండి, ఇది నేను డైరెక్ట్ యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తాను అనమాట. చూడండి, మనం తీసాం కదా యూట్యూబ్ నుంచి, ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా ఉంటుంది. ఇట్లా నెక్స్ట్ అని ఒత్తుకోవాలి. తర్వాత మనం ఇక్కడ ఉంటుంది కదా, ఈ గుర్తు ఎందుకు ఉంటుంది అంటే మనం ఏదైనా సరే థంబ్నెయిల్ పెట్టుకోవడానికి కోసం ఇట్లా ఉంటుంది. మనం ఇట్లా ఆన్ చేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు థంబ్నెయిల్ అనమాట. నాకైతే ఇంకో థంబ్నెయిల్ కావాలి, ఇది సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ థంబ్నెయిల్ అయితే నాకు సరిపోతుంది. చూడండి, సెట్ అయింది. నేనైతే జస్ట్ ఏం పెట్టాలనుకుంటున్నా అంటే హార్ట్ సింబల్ ఇచ్చేసి ఫోక్ సాంగ్ అని పెట్టేసి మళ్ళీ హార్ట్ సింబల్ ఇచ్చేస్తున్నా, అంతే సింపుల్గా. నెక్స్ట్ ఇది కాక చూడండి, మెయిన్ థింగ్ ఏంటంటే కామెంట్ బాక్స్ ఆఫ్ చేయడానికి కింద ఉంటుంది కామెంట్స్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆన్ ఆఫ్ అని ఉంటుంది. మనం ఆఫ్ కావాలంటే ఆఫ్, ఆన్ కావాలంటే ఆన్. నాకైతే పెద్ద బ్యాడ్ కామెంట్లు ఏం వస్తలేవు కాబట్టి ఆన్లైన్ పెట్టుకుంటున్నాం. ఎవరికైనా బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ వచ్చినా, లైక్ ఎవరికైనా ఇష్టం లేకపోయినా ఆఫ్ చేసుకొని పెట్టుకోవచ్చు. నాకైతే పెద్ద ఇష్టం ఏం లేదు. ఇక్కడ షార్ట్ రిమిక్స్ అని కనిపిస్తుంది కదా, షార్ట్స్ రిమిక్సింగ్ కనిపిస్తుంది కదా, రిలేటెడ్ వీడియో, ట్యాగ్ ప్రొడక్ట్స్, తర్వాత షార్ట్స్ కనిపిస్తుంది కదా. సెకండ్ స్టెప్లో థర్డ్ వన్ అనమాట. ఇట్లా ఒత్తుకోవాలి. అలో వీడియో అండ్ ఆడియో రిమిక్సింగ్ అంటే వీళ్ళు ఆడియోని వీడియోని రిమిక్స్ చేస్తారు, ఓకే, అదేం ప్రాబ్లం లేదు. ఇది ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన వీడియోని, మన ఆడియోని, మనం సాంగ్ని ఎవరైనా రిమిక్స్ చేసుకుంటే ఏం పర్లేదు. ఆ వీడియోలో మన ఫేస్ ఉంటుంది కదా, మనం పెడుతున్నాం కదా, అది అట్లా వీడియో చేయడం వల్ల మన వీడియోని మనల్ని రిమిక్స్ చేస్తున్నట్టే. అందుకనే అలో ఓన్లీ ఆడియో రిమిక్సింగ్ అని మాత్రమే పెట్టుకోవాలి, సెకండ్ స్టెప్ అనమాట. ఎందుకంటే ఓన్లీ సాంగ్ ఒకటే రిమిక్స్ అవుతుంది, మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎవరికి షేర్ కావు. అంటే షేర్ అయితే కాకపోతే రిమిక్స్ చేయడానికి సెట్టింగ్స్ అనేటివి ఓపెన్ కావన్నమాట. ఇది మనం చేసే ఈ చిన్న ట్రిక్ పాటిస్తే మన వీడియోస్ అనేటివి ఎక్కువ ఏమంటే రిమిక్స్ అనేటివి ఎక్కువ కావు. ఎక్కువ మందికి కూడా రిమిక్స్ చేయడానికి వాళ్ళు తనలాడి పోయినా సరే కానీ వాళ్ళకి మాత్రం ఇలాంటి సెట్టింగ్స్ అనేటివి ఓపెన్ కావన్నమాట. ఇది చేసేసి ఒత్తేయడమే, అంతే సింపుల్. పైన ఉంటుంది, పైన కింద ఒత్తాలి.
అంతే ఇంకా అది సేవ్ అవుతుంది ఇంకా ఆల్రెడీ. ఓకేనా, కామెంట్ బాక్స్ లాస్ట్లో ఉంటుంది చూడండి, ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అయిపోతుంది, ఆన్ అంటే ఆన్. ఓకేనా, ఇంకెవరికైనా ఇంకేమైనా డౌట్లు కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనా, దీని నుంచి ఇంకేమైనా డౌట్లు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికైతే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో గిట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఓకే మరి నేను షార్ట్ని మాత్రం అప్లోడ్ చేస్తున్నా, ప్రతి ఒక్కరు చూడండి. అయిపోయింది. ఓకేనా, సింపుల్గా ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.